ఈరోజు మహానాడు కార్యక్రమము హైబ్రిడ్ మోడ్లో మంగళగిరిలో జరుగుతుంది. అందులో భాగంగానే నెల్లూరులో మొత్తము 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు నేను ప్రతి ఒక్క కేంద్రాన్ని పర్సనల్లీ విజిట్ చేస్తున్నాను, అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్లస్టర్లో ఇక్కడ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు ప్రేమతో తాటి ముంజులు, పుచ్చకాయలు, సోడాలు అన్నీ పెట్టించారు. బిర్యానీ కూడా ఓకే, ఇంకా అదే ఇంకో సెకండ్ విషయం మనం చూసుకుంటే కనుక ఈరోజు మహానాడు థీమ్ ఏదైతే ఉందో అది స్త్రీ శక్తి అని పెట్టడం చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా మన భారతదేశానికి, మన సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ప్రత్యేక గుర్తింపుకు కారణం మన సమాజంలో మనం కుటుంబం అనే ఒక వ్యవస్థకి ఇచ్చే ఇంపార్టెన్సు. ఆ కుటుంబాలను ఎప్పుడూ కూడా సైలెంట్గా ముందుకు నడిపించేది, ఆ భారం మోసేది ఆ ఇంటి మహిళే అవుతుంది. కుటుంబ ఆదాయం వేలల్లో ఉన్నా, లక్షల్లో ఉన్నా సరే ఇంకా ₹1 మిగల్చగల సామర్థ్యం కేవలం మహిళకే ఉంటుంది. అంతటి శక్తివంతమైన మహిళలను ఆనర్ చేస్తూ ఈరోజు స్త్రీ శక్తి అని థీమ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పుడే ఇందాక సీఎం గారు స్పీచ్లో చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకి సామాజికంగా గౌరవము, ఆర్థికంగా గౌరవము, రాజకీయంగా గౌరవము పెంచే విధంగా పనిచేస్తుందని. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళలకి ఆ సమాజంలో ఈక్వల్ స్టేటస్ కల్పిస్తూ సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా వాళ్ళని శక్తివంతులు చేసేదానికి డ్వాక్రాల ద్వారా రుణాలు ఇచ్చి ఎంతో లక్షల మంది ఉమెన్ని ఈ ఆర్థికంగా వాళ్ళని ఇండిపెండెంట్గా చేయగలిగారు, వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇవ్వగలిగారు. ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు, మహిళల పైన దాడులు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, దాడులు తగ్గాలంటే మన ఆలోచన విధానం మారాలి. ఈ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళని దూషించేటప్పుడు ఆడవాళ్ళ పేర్లు వాడి దూషించడం, అంటే గాజులు తొడుక్కున్నారా, చీర కట్టుకున్నారా, అమ్మాయిలా ఏడవద్దు, ఈ ఆలోచన ధోరణి మారాలి అని లోకేష్ గారు చాలా చెప్తూ ఉంటారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు చాలా రంగాల్లో కాన్ఫిడెంట్గా ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో మాత్రం వాళ్ళ పార్టిసిపేషన్ లిమిటెడ్గా ఉంది. ఇందాకే సీఎం గారు చెప్పారు, రాజకీయంగా మహిళలకు సమాన హక్కు సమాన గౌరవం కలిగించేదానికి ఎన్డీఏ కూటమికి ఈ ఉమెన్ బిల్కి మేము మద్దతు ఇస్తున్నాము అంతా అని చెప్పి. కాబట్టి మహిళలు ఇంకా ఎక్కువ శాతంలో రాజకీయాల్లో వచ్చి వాళ్ళ కాన్ఫిడెంట్గా వాళ్ళ మార్కు చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది.